ఇంకొక అభ్యంతరం వచ్చేసి పత్రికా ప్రకటనల ఖర్చు సాధారణ నిధుల నుండి చెల్లింపు చేశారు. దుబారా వ్యయం వచ్చేసి 28,000. రూల్స్ ప్రకారం ఏం చేయాలో ఒకసారి చూద్దాము. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వార్తాపత్రికల్లో ప్రకటన నిమిత్తము సాధారణ నిధుల నుంచి 28,000 ఖర్చు పెట్టి నగదు పుస్తకంలో నమోదు చేశారు. సంబంధిత రికార్డులను పరిశీలించగా సదరు ప్రకటనల జారీకి ఎలాంటి అనుమతి ఉత్తర్వులు లేవు. జిల్లా సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ అధికారి డిపిఆర్ఓ అనుమతి ఉత్తర్వులు లేకుండా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీకి లేనందున సదరు మొత్తాన్ని దుబారా వ్యయంగా ఆడిట్ నందు భావించడమైంది. ఆ మొత్తాన్ని బాధ్యుల నుంచి తిరిగి రాబట్టి పంచాయతీ నిధులకు జమ చేసి ఆడిట్ నకు చూపవలెను. ఇక్కడ ఏమైందంటే పత్రికా ప్రకటనల ఖర్చు కింద డైరెక్ట్ గా కూడా పంచాయతీ నిధుల నుంచి 28,000 రూపాయలు తీసుకుని లెక్క చూపించారట. 28,000 రూపాయలు లెక్క దేనికి అని అడిగినప్పుడు అది పత్రికా ప్రకటనల ఖర్చు అని చూపించారట. జనరల్ గా ఏంటంటే ఇది రూల్స్ కి వ్యతిరేకం అనమాట. పంచాయతీ సాధారణ నిధుల నుంచి అవేం తీసుకోకూడదు. ఎప్పుడు ఖర్చు చేయాలంటే ఎలా ఖర్చు చేయాలంటే మన జిల్లా సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ అధికారి గారికి పలానా పత్రికా ప్రకటన ఇస్తున్నాము అని వాళ్ళు అక్కడ ఆయన అనుమతి తీసుకొని ఎంత ఖర్చు అవుతుంది అన్ని మనకి ఖర్చుల నిర్వహణ ఖర్చులు ఎంత అవుతాయి అని చెప్పేసి ఇచ్చి ఆ అధికారి ద్వారా మనము అనుమతి తీసుకొని పత్రికా ప్రకటనలు ఇవ్వాలి. కానీ అలాంటివేమీ ఇక్కడ చూపించకుండా జనరల్ ఆడిట్ కింద జనరల్ గా పంచాయతీ సాధారణ నిధుల కింద 28,000 రూపాయలు తీసుకొని వాళ్ళు పత్రికా ప్రకటన చెల్లింపు అని ఒక లైన్ పెట్టేసేసి 28 రూపాయలు వేసేసుకొని దుర్వినియోగం చేశారనమాట. అలా దుర్వినియోగం చేసినప్పుడు ఎవరైతే ఆ టైంలో పనిచేసిన అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వసూలు చేసి పంచాయతీ నిధులకు జమ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆదేశించడం జరిగింది.